ఇండియాలో ప్రైడ్ మంత్‌ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? అండ్ కరెంట్ సిట్యుయేషన్‌లో ఎంతవరకు మనం సక్సెస్‌ఫుల్‌గా ప్రైడ్ మంత్‌ని సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్తూ ఈ జెండర్ డైవర్సిటీస్ ఎవరైతే ఉన్నారో మైనారిటీస్ అందరూ కూడా వీళ్ళందరినీ మనము నార్మలైజ్ చేయటంలో ఎట్లా హెల్ప్ అవుతుంది? ఇండియాలో చాలా మటుకు ఏదైతే క్వేర్ మూమెంట్ ఉందో, ఎల్‌జీబీటీ క్వేర్ మూమెంట్ అది చాలా మటుకు వాళ్ళకి వ్యతిరేకత వచ్చిందల్లా ఆచారాలు, సంప్రదాయము, మతము అనే వాటిల దగ్గర నుంచే వచ్చింది యాక్చువల్‌గా. ఇది ఇది మన సంప్రదాయం కాదు. ఇది వెస్ట్రన్ సంప్రదాయము. ఇది అక్కడి నుంచి అప్పు తెచ్చుకున్న సంప్రదాయము. మన దేశంలో అసలు అటువంటి వాళ్ళు లేనే లేరు. లెస్బియన్ గానీ, గే గానీ, బైసెక్షువల్, ట్రాన్స్‌లు అని లేనే లేరు. హిజ్రాలు ఉన్నారు. బట్ హిజ్రాలు వేరు. ఎల్‌జీబీటీలో భాగం కాదు అని ఇట్లాంటి ఒక పర్సెప్షన్ ఉండేది యాక్చువల్‌గా. బట్ అది ఇట్స్ బికాస్ ఆఫ్ కొలనైజేషన్ ఆల్సో కదా. సో ఆ డీకొలనైజేషన్ ప్రాసెస్‌లో అంటే ఫస్ట్ ఎల్‌జీబీటీక్యూఐ మూవ్‌మెంట్ భారతదేశంలో టేకప్ చేసిన ఫస్ట్ ప్రథమంగా ఇష్యూ 377 సెక్షన్ 377. దాన్ని అప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా హెచ్ఐవి ఇంటర్వెన్షన్ స్టార్ట్ అయినప్పుడు మమ్మల్ని ఒక టార్గెటెడ్ కమ్యూనిటీగా గుర్తించి ఓన్లీ హెచ్ఐవి కోణంలోనే చూసేవారు. బట్ దానికన్నా బియాండ్ వెళ్ళి దాన్ని దాటి వెళ్ళి 377 ఏదైతే ఉందో అది చాలా మటుకు క్రిమినలైజ్ చేస్తుంది ఎల్‌జీబీటీ వాళ్ళని. దాన్ని డీక్రిమినలైజ్ చేయండి అన్న పోరాటం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ పోరాటము చాలా మటుకు కోర్టు అసలు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు నుంచి పార్లమెంటు ఇట్లా చక్కర్లు కొడుతూ 2018లో వచ్చేసి అది డీక్రిమినలైజ్ అయింది. బట్ 2018 కన్నా 2014లోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది ట్రాన్స్జెండర్స్ రైట్స్ సంబంధించి, నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో థింగ్ ఏంటంటే రైట్స్ పర్స్పెక్టివ్లో 377 ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. దాన్ని డీక్రిమినలైజ్ చేయమన్న ఏదైతే మూమెంట్ ఉందో స్టార్ట్ అయింది. బట్ అది 2018 వరకు వచ్చే వరకు అండ్ డీక్రిమినలైజ్ అయినంత వరకు వచ్చే వరకు కూడా వీ హ్యావ్ ఫేస్ లాట్ ఆఫ్ స్టిగ్మా, డిస్క్రిమినేషన్, నో కమింగ్ అవుట్. ఎవరు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు, భయపడేవారు యాక్చువల్గా. కమింగ్ అవుట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్రిమినలైజ్డ్ అకార్డింగ్ టు 377. బట్ 377 వన్స్ ఇట్ హ్యాస్ డీక్రిమినలైజ్డ్ 2018 తర్వాత, దెన్ ద ఫస్ట్ బెస్ట్ థింగ్ విచ్ వీ కెన్ సీ ఈజ్ కమింగ్ అవుట్ ప్రాసెస్. ఓకే. ఫ్యామిలీస్లో వాళ్ళ మదర్కి కానీ, ఫాదర్కి కానీ లెస్బియన్ వాళ్ళు ఉంటే, గే వాళ్ళు ఉంటే దే వెరీ కాన్ఫిడెంట్లీ దే కమ్ అవుట్ నౌ. దే సే దట్ ఐఎమ్ సో అండ్ సో అండ్ సో. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ప్రైవసీ. అంటే వాళ్ళ మధ్య ఉన్న ఆ సంబంధాలని బేస్ చేసుకొని దెన్ ఇట్ విల్ గో ఆన్ లైక్ అనమాట. బట్ థింగ్ ఏంటంటే ఆ విజిబిలిటీ అంటే వచ్చింది ఎప్పుడైతే చట్టము సుప్రీంకోర్టు చెప్పిందో ఇది ఎల్‌జీబీటీ వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్, రాజ్యాంగ హక్కు అని ఎప్పుడైతే చెప్పిందో సుప్రీంకోర్టు, దెన్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ క్రిమినల్ ఐడెంటిటీ అనేది పక్కకి తొలగిపోయింది అనమాట. యా.